ఒకసారి రే మామ, ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. తీసుకురామ్మా. తీసుకున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో. వర్ష, ఇంకెంతసేపు ఎక్కాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటుంది. ఈసారి కూడా పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చిన ప్రతి ఒక్కడు కళామవుతాడో లేదో తెలియదు, కానీ అదే కలం ఒక స్త్రీకిస్తే ప్రతి తరాన్ని మార్చి తీర్చిదిద్ది ఇలాంటి శక్తుల్ని మనకు అందించే సత్తా ఆ ఒక్క స్త్రీమూర్తికి మాత్రమే ఉంది.